హాయ్ గైస్, జై హింద్. రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే హెల్ హోల్ కంట్రీ లైక్ ఇండియా, చైనా. సో ఈ వీడియోలో మనం ప్రెసిడెంట్ ట్రంప్ గారిని అంకుల్ ట్రంప్ అని రెస్పెక్ట్ఫుల్లీ అడ్రస్ చేద్దాం. సో అంకుల్, ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరినైతే హెల్ హోల్ అంటున్నారో, దిస్ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ వే బిఫోర్ ఆర్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. వీఆర్ నో లెస్ దాన్ అ 5,000 year old civilization. Like Iran rightly said, we are the cradle ఆఫ్ సివిలైజేషన్స్. అంటే మా ఒళ్ళో నుంచే మీరందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం గురుగారు. మీరు ఎన్ని సంవత్సరాల పాత కంట్రీ? 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల ముందు ఏం జరిగింది? ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. తినేకి తిండి లేదు, చలి, కట్టుకోవడానికి బట్టలు లేవు. వచ్చిన పని ఏంట్రా అంటే ఫిషింగ్ చేయడం, లేదా వేల్స్ని చంపి ఆయిల్ అమ్ముకొని బతకడం. ఎక్కడో ఇండస్ట్రియలిస్టులు రూల్ చేస్తుంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. ఇలాంటి టైంలో వీళ్ళందరికీ ఒక కంట్రీ బాగా వినపడేది. 500 సంవత్సరాలు, 300 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కంట్రీ పేరేంటి తెలుసా? భారతదేశం, ఇండియా. వరల్డ్స్ 2/3 జీడిపి ఇండియా ఆ రోజుల్లో ఓన్ చేసేది. అంత సత్తా ఉండే మన దగ్గర. మన దగ్గర ఉండే అన్ని, అది కేవలం డబ్బు కాదు, ఇక్కడ పండే పెప్పర్ కానీ, కార్డమన్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ 6th century నుంచి ట్రేడ్ అవుతున్నాయి. పైనాపిల్ అని ఏదైతే అంటాం కదా, అనానస్ అని దాన్ని అంటారు బ్రెజిల్లో. ఎలా వెళ్ళింది అనానస్ ఇక్కడ నుంచి బ్రెజిల్కి? మన ట్రేడర్స్. 2000 years ago రోమన్ సివిలైజేషన్ టైంలో ఇక్కడి నుంచి పెప్పర్ వెళ్ళేది. మేము పంపేవరా బాబు అంటే, సార్ మీకు దండం పెడతాం సార్, ఈ గోల్డ్ అన్నా తీసుకోండి, మాకు అది ఇవ్వండి సార్ అని. ఆ పెప్పర్ వాస్ కాల్డ్ ద బ్లాక్ గోల్డ్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఇట్ వాస్ యూజ్డ్ ఎస్ అ డెలికసీ. బాగా డబ్బు ఉండే వాళ్ళే బ్లాక్ పెప్పర్ తింటుండే. అది మా కంట్రీ పవర్. యాక్చువల్లీ యూరప్ ఉన్న డెస్పరేషన్ టు బీ పార్ట్ ఆఫ్ ఇండియా మీద పద్మనాభ స్వామి టెంపుల్ రెఫరెన్స్లో డీటెయిల్ ఒక వీడియో చేసాం. అది నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను, దాన్ని ఖచ్చితంగా చూడండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అంకుల్స్ టాపిక్. అంకుల్ అంటున్నారు మా ఉద్యోగాలన్నీ తినేశారు, ఇక్కడ ఉండే మాఫియా కాదు ప్రాబ్లం, ఈ ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతున్న మాఫియాలే ప్రాబ్లం. వీళ్ళు ఇక్కడికి వస్తారు, పిల్లల్ని కానేస్తారు, సిటిజన్స్ అయిపోతారు, మా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు లేపేస్తున్నారు. ఫండమెంటలీ ఇవాళ మీ స్ట్రక్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. ఏఐ జమానా కదా, ట్రాన్స్లేట్ అయింది అనుకోండి మీ దాకా చేరుతుంది, వైరల్ అయింది అనుకోండి మీ దాకా చేరుతుంది. కొన్ని విషయాలు మనం ఎగ్జామిన్ చేద్దాం. బేసిక్గా దీనికి కూడా మళ్ళీ ఒక చిన్న హిస్టరీ. 500 సంవత్సరాల ముందు మీరు వచ్చి అక్కడ బతుకుతున్న నేటివ్ అమెరికన్స్ని, అక్కడుండే అమెరికన్స్ని, యాక్చువల్ అమెరికన్స్ని వాళ్ళతో వారుకు దిగి, పాపం వాళ్ళు బో అండ్ యారోస్తో మీతో గొడవపడి, ఇంకా మీతో మేము బతకలేమని చెప్పి ఉండే ఈస్ట్ కోస్ట్ని వదిలేసి నెబ్రాస్కా దాటుకొని, కొలరాడో దాటుకొని, ఊటా దాటుకొని, నెవాడా దగ్గర, ఊటా దగ్గర చిన్న చిన్న విలేజెస్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళని మనం నవోహా ట్రైబ్స్ అంటాము. మీరు అక్కడికి వెళ్తే, ఇప్పుడు ఈ లాస్ వేగస్ చాలామంది వెళ్తుంటారు ట్రావెల్స్ కానీ, లేక అక్కడ ఉండేవాళ్ళు కానీ. ఎక్కువ కాదు, ఒక అరగంట పడుతుంది. మీరు ఏదైతే ఆ గ్రాండ్ క్యానియన్ చూస్తారు కదా, రివర్, ఆ రివర్ కింద దగ్గర వాళ్ళ ఇల్లులు ఉంటాయి. అక్కడ మనకి ఎంట్రీ కూడా అందుకే ఉండదు, ఎందుకంటే వాళ్ళ బాధను మనం వింటే ప్రపంచానికి చెప్తామేమో అని వీళ్ళకి భయం. ఎప్పుడన్నా మాన్యుమెంట్ వ్యాలీకి వెళ్ళండి, ఆరిజోనాలో, మాట్లాడండి అక్కడ లోకల్స్తో. 10,000 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళని కొట్టి తరిమేస్తే అక్కడ ఎక్స్క్రూషియేటింగ్ టెంపరేచర్స్ -30, -40 వెళ్తుంది. అంతా 500 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ. మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకున్నారు నేటివ్ అమెరికన్స్. మేమే నేటివ్. ఏంట్రా నువ్వు నేటివ్ అంటే, 500 సంవత్సరాల ముందు వచ్చాం కాబట్టి మేము నేటివ్. మరి అక్కడ ఉండేవాళ్ళు అది మాకు తెలియదు. లాస్ట్కి వీళ్ళ బతుకు అధ్వానంగా తయారవుతుందని అమెరికాస్ ప్రెసిడెంట్ ఆ రోజుల్లో 2012లో బరాక్ ఒబామా వీళ్ళకి ఆ నేషనల్ పార్క్స్ ఇచ్చి, మీరు దీన్ని నడుపుకోండి, వచ్చే డబ్బులు మీరే పెట్టుకోండి అన్నారు. బట్ అది కూడా ఎంటైర్లీ ట్రూ కాదు. నా పర్సనల్ ఇంటరాక్షన్లో తెలిసింది ఏంటంటే, అది ఎలా నడపాలి, ఏ టైంకి ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దిస్ వాస్ టోల్డ్ టు మీ బై ఎ వర్కర్ వర్కింగ్ ఇన్ మాన్యుమెంట్ వ్యాలీ. కమింగ్ బ్యాక్, డీటెయిల్స్లో వద్దు అంకుల్, చిన్న చిన్నగానే టచ్ చేసుకుంటూ వెళ్దాం బేసిస్ని. అసలు మీకు ఇండియన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటి? మీ ఉద్యోగాలు తినేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉద్యోగాలు అసలు ఎందుకు వచ్చాయి? 19th centuryలో ఆడవాళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేసేసి, మీరు ఇల్లు వాకిలు వదిలేయండి, పిల్లల్ని పెంచడం మీ ఒక్కరి పనేనా, మీ ఆయన కూడా పెంచాలి, మీరు రండి పని చేయండి అని చెప్పి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఆడవాళ్ళని దింపారు. దానికి ఒక టైటిల్ ఇచ్చారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఫెమినిజం అని. అఫ్కోర్స్ ఇట్ ఈస్ అ డీప్ టాపిక్, మళ్ళీ డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళని వాళ్ళ ఇంటి పనిని కూడా ఒక జాబ్ లాగా చూసి రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసింటే ఆ సిచ్యువేషనే వచ్చేది కాదు. కానీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కార్పొరేట్స్ రీడ్ చేసుకొని, నాకు మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండాలని చెప్పి ఉమెన్ని మోటివేట్ చేసుకొని, మెన్ని వాడుకొని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రపంచానికి ఒక ఇండస్ట్రియల్ హెడ్గా నిలబడింది అమెరికా ఇన్ ద ఎర్లీ 19th century. సో అప్పటికి మన దగ్గర జరగాల్సిన లూటీ అంతా జరిగిపోయి, స్టార్టింగ్ ఫ్రమ్ కోహినూర్ టు ఎవ్రీ స్మాల్ గుడ్ ఇంపార్టెంట్ థింగ్ మొత్తం
యూరోప్ వెళ్ళిపోయిన తర్వాత మనం పావర్టీలోకి వెళ్తున్నాం, వీళ్ళు బిల్డింగ్లు కట్టుకొని, మెట్రోలు కట్టుకొని, అండర్ గ్రౌండ్లో పాసులు కట్టుకొని లైఫ్ బాగా సెట్ చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాటుకొని ఎర్లీ 90s టైం వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫీస్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. సార్ గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే టెక్ ఇండస్ట్రీస్ టేక్ ఓవర్ చేసుకుంటే మరి దానికి కావాల్సిన టాలెంట్ మన దగ్గర లేదు. అరే అలా ఎలా లేదు అని ప్రెసిడెంట్ అడిగారు. లేదు కదా సార్, మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని 100 సంవత్సరాల నుంచి ఆడపిల్లల్ని పని చేయించా, మగాళ్ళని పని చేయించా, చదువుకోనివ్వలా, 14 సంవత్సరాలకి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తాం, 15 సంవత్సరాలకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, వాడికి 500 రూపాయలు క్రెడిట్ కార్డ్, ఇల్లు వాడుకో తర్వాత కట్టుకో అని చెప్పి వాడికి ఇష్యూ చేస్తాం. వీళ్ళని ఒక ట్రాన్స్లో పెట్టేశాం. ఇప్పుడు మన దగ్గర కావాల్సింది ఏంటి? మనుషులు కావాలి. అవి ఎక్కడి నుంచి రావాలి? ఎతికారు. ప్రపంచం మొత్తం ఎతికితే చదువుకున్న కంట్రీస్ ఏమున్నాయరా అంటే ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఫ్రెండ్స్ లెట్స్ గో బ్యాక్ అండ్ థ్యాంక్ అవర్ పొలిటికల్ లీడర్స్. హూ స్టార్టెడ్ అవర్ ఐఐటి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సో హీ లేడ్ a stone for the future of this country at a time when everything was broken for us. Eventually, good leaders came in after him and అలా ఇంజనీరింగ్ కాలేజెస్ పెరుగుతూ వచ్చాయి. బై 90s అమెరికాకి కావాల్సిన ఇంజనీర్స్ ఇండియాలో రెడీగా ఉండే. అరే రండి 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 అంటే అరే అక్కడ అలో కాదు కదా. కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్లో బిల్లు పెట్టుకున్నారు. ఏమని? H1B అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేద్దాం. H1Bలో మనం బయట నుంచి టాలెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇద్దాం, తక్కువ డబ్బులు ఇద్దాం మన వాళ్ళకంటే, కానీ మనకు వీళ్ళు అవసరం ఉంది అన్నాం. తెచ్చావు, ఇచ్చావు. మీ కాన్స్టిట్యూషన్లోనే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉందని చెప్పి 500 సంవత్సరాల ముందు మీరు ఆక్యుపై చేసేసారు కదా ల్యాండ్ని. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి రాసుకున్న కాన్స్టిట్యూషన్ ఒక 300 years ago. సో ఆ 300 years ago పెట్టుకున్న మీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్లో నుంచి వచ్చిన బెనిఫిటే బై బర్త్ సిటిజన్షిప్. అయితే అంకుల్ గారు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఐటీ కారిడార్ స్టార్ట్ చేసుకుంది మీరు, ఎంప్లాయ్మెంట్ లేనిది మీ దగ్గర, చదువుకున్నోళ్ళం మేము, లూటీబాజులు మీరు. 500 సంవత్సరాల ముందు వేరే వాడి ఇంట్లో చేరి వాడిని ఇంట్లో నుంచి తరిమేసి వాడికి తీసుకోపోయి ఎక్కడో అడవుల్లో ఎడార్లో పడేసి వాడిని నేటివ్ అమెరికన్ అని వాడికి వాడు టైటిల్ ఇచ్చుకొని వాడికి సరిగా తినేకి తిండి లేదు, బతికి బతుకు తెరువు లేదు, సంవత్సరంలో 6 నెలలు -30 degreesలో ఉంటారు. ఇవన్నీ వద్దు, రాట్ హోల్ కంట్రీస్. అయితే అంకల్, ఇప్పుడు టుడేస్ కాంటెక్స్లో ఇంకొక చిన్న మాట చెప్తా. రైట్ నువ్వు నీ కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ 40% ఉంది, 40% ఉంది. స్కిల్డ్ లేబర్ ఎందుకు నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు? ఎందుకు నువ్వు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నావు? నేను చెప్పనా? ఎందుకంటే నువ్వు చిన్న పిల్లల బ్రెయిన్లో, ఈ మాట వినండి, అక్కడ ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్, లేదా అక్కడ ఆల్రెడీ మీ పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు, లేదా ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, లేదా అసలు ఏ సంబంధం లేని వాళ్ళు, వీళ్ళు స్కూల్లో ఇన్కల్కేట్ చేసే థాట్ ఏంటి తెలుసా? 14 సంవత్సరాలు వచ్చేసరికి నీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, నీకు ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది. 14 సంవత్సరాలు, నా ఏజే 14 సంవత్సరాల్లో మా నాన్న పాకెట్ మనీ సరిపోవట్లేదు, నాకు ఇంకా ఎక్కువ కావాలంటే చదువుకో, సంపాదించుకో, ఉద్యోగం తెచ్చుకో అన్నారు. ఎప్పుడు కానీ పోయి లేబర్ పని చేసుకో, పిజ్జా హట్లో పని చేసుకో, ప్లేట్లు కడుక్కో అని చెప్పలా. ఎస్, ఇట్ ఈజ్ అ డిగ్రేడేషన్ టు యువర్. ఎస్, దాన్ని నేను లేబర్ పని అంటాను, దాన్ని నేను తక్కువ అంటాను. ఎందుకంటే నువ్వు ఒక 14-year టాలెంట్ని చంపేస్తున్నావు, పిసికేస్తున్నావు, జస్ట్ బికాస్ నీ కార్పొరేట్ వరల్డ్ సర్వైవ్ అవ్వాలని. అంతే కదా. 14 సంవత్సరాల కుర్రోడు, వాడు చదువుకోవాల్సిన వయసులో వాడికి డబ్బులు ఇచ్చేస్తేవి, వాడికి క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తేవి, వాడికి గర్ల్ ఫ్రెండ్ అంటివి, ప్రామ్ నైట్ అంటివి. ప్రామ్ నైట్ అంటే ఏం లేదు, ఒకసారి గూగుల్ చేయండి, నేను చెప్తే బాగోదు, నాకు మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. వాడు తీసుకోపోయి లేబర్ పనికో, ఇంకేదో సేల్స్ మ్యాన్, ఇంకేదో అంటారు. అలా వాడికి ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడి జీతం ఎంత ఉంటుంది? $3,000, $4,000. ఇక్కడి నుంచి చదువుకొని వచ్చేవాడి జీతం ఎంత ఉంటుంది? 10,000, 12,000, 20,000, 30,000, వాళ్ళ టాలెంట్ని బట్టి. వీళ్ళకి పొలిటీషియన్స్ ఇస్తున్న నెరేటివ్ ఏంటి? అక్కడ నీ ఉద్యోగం తినేసాడు. అరే ఇప్పుడు నువ్వు చెప్పరా, నువ్వు చదువుకోవాల్సిన వయసులో చదువుకున్నావా? 14 సంవత్సరాల్లో నేను ఉద్యోగం చేస్తాను డాడీ అంటే వీపులు బయలేవు మా ఇంట్లో. కోర్స్ నాట్ పర్సనల్లీ, బట్ 99% ఆఫ్ అస్ తిట్టకుండా తిడతారు, బుద్ధి గడి తినిందా అని. ఎందుకంటే చదువుకున్న వాల్యూ హెల్ హోల్ అన్నారు కదా సార్, మాకు తెలుసు సార్. ఎత్తి చూడండి సార్ హిస్టరీ, ప్రపంచానికి దారి చూపించింది ఎవరో చూడండి సార్, కొంచెం చదువుకోండి సార్, తప్పేం లేదు సార్. మీరు పొలిటికల్ గెయిన్స్ గురించి, ఇప్పుడు ఒక వార్ ఓడిపోయారు, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి 1,00,000 మందిని చంపేశారు, అది సరిపోక ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు, వాళ్ళు మీకు కరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నారు. మీ ఆల్రెడీ $38 trillion అప్పులో మీ కంట్రీ ఉంది, ఎక్కడ లేని అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది. ఐఎమ్ హియరింగ్ దట్ 401(k)ని కూడా మీరు ఫ్రీజ్ చేస్తున్నారు. 401(k) అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకుంటాం కదా, అక్కడ ప్రతి ఎంప్లాయీ 401(k) కడతాడు, దాన్ని వీళ్ళు ఫ్రీజ్ చేస్తున్నారు, డబ్బులు తీసుకోకూడదు అని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఏం చేయాలి, ఆన్సర్ చేయాలి అంటే డిస్ట్రాక్ట్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఒక రోమన్ పోయెట్ ఒక మాట 2000 years ago, గివ్ దెమ్ బ్రెడ్ అండ్ సర్కస్
దే విల్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ ప్రాబ్లమ్ అని. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సరే సార్, ఇప్పటికి కూడా పోయిందేం లేదు. చదువు మీద మీరేమన్నా బడ్జెట్ పెడుతున్నారా? 3 బిలియన్లు ఉండే సార్ ప్రీవియస్ గవర్నమెంట్‌లో మీ యూనివర్సిటీస్ మీద బడ్జెట్. ఇప్పుడు దాన్ని కట్ చేసి 1 బిలియన్ తెచ్చిర్రు. మాకు ఫారెన్ నుంచి పిల్లలొచ్చి ఇక్కడ గలీజ్ కాలేజ్‌లో చదువుకుంటున్నారు. అది ఎంకరేజ్ చేసింది ఎవరు సార్? మీరే. నేనిప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒహాయోలో గాని, కెనడాలో గాని ఏదైనా పనికిమాలిన యూనివర్సిటీకి వెళ్తున్నారంటే 1 నుంచి 100 సార్లు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి. B1, B2 తెచ్చుకొని వచ్చి చూసి ఎళ్ళండి మీరు ఎలాంటి కాలేజ్‌లో చదవబోతున్నారని. ఇది గవర్నమెంట్ రన్ చేస్తున్న ఫ్రాడే. ఎవడైనా సరే ఒక లైసెన్స్ అప్లై చేసుకొని, ఓ థియేటర్ రెంట్‌కి తీసుకొని, వీకెండ్ క్లాసెస్ అని చెప్పి నెలకొక క్లాసో, 2 నెలలకొక క్లాసో పెట్టి, ఆ రోజు 8 గంటలు ఒక క్లాస్ నడిపించి, అందులో మిమ్మల్ని కూర్చోబెట్టి, మీ దగ్గర నుంచి ఒక 20,000, 30,000, 40,000 డాలర్లు అంటే ఆల్మోస్ట్ 30, 40 లక్షలు మీ దగ్గర నుంచి లాగేసి, మళ్ళీ ఫ్లైట్ టికెట్లు వేరు, రెంట్ వేరు, పాకెట్ మనీ వేరు, ఫలానా వేరు, అన్నీ వేరు. వీళ్ళు నడిపిస్తున్న దొంగ యూనివర్సిటీస్. ఇది కెనడాలో అయితే దిక్కు దివాణం లేకుండా నడుస్తున్న బిజినెస్. వీళ్ళకి తెలీదా? తెలిసి తెలియనట్టు, విన్నట్టు, చూసి చూడనట్టు లైట్ తీసుకొని ఉంటారు. వీళ్ళు కట్ చేస్తుంది ఎక్కడ తెలుసా? ఫండింగ్ మేజర్‌గా ఐవీ లీగ్స్‌లో. ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఇప్పుడు మేము వెళ్ళిన ఇన్‌స్టిట్యూట్స్ వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇక్కడ ప్రతి విషయాన్ని వేరే యాంగిల్ నుంచి ఎలా ఆలోచించాలనే థాట్ ప్రాసెస్‌ని ఈ యూనివర్సిటీస్ సీడ్ చేస్తాయి. అందుకే దానికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటది. దానికి ఒక ఎంట్రీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి? క్రిటికల్ థింకింగ్ ఉండేవాళ్ళు సొసైటీలో ఎక్కువైపోతే మేము చెప్పాల్సిన ఈ చెత్తా చెదారం అంతా వర్కౌట్ అవ్వదు కదా! మీరు ఏ 14 సంవత్సరాల్లో పిజ్జా హట్‌లో పిజ్జాలు పెట్టుకుంటూ, కాఫీ కప్పులు కడుక్కుంటూ ఉంటే ఆయన ఏం చెప్తే అదే నిజం అని నమ్మాలి. ఒక్కరన్నా ఈ పాయింట్‌కి డిసగ్రీ చేస్తారా అడగండి. 14 సంవత్సరాల్లో లైసెన్స్ ఇవ్వడం, వాళ్ళని చెత్తా చెదారం ఉద్యోగాల్లో పెట్టడం, వాళ్ళకి డబ్బులివ్వడం, వాళ్ళకి నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి వాళ్ళకో టైటిల్ ఇవ్వడం, విభిన్న రంగులు పూసుకొని తిరగడం, స్ట్రెయిట్, గే, లెస్బియన్, ఎల్‌జిబిటిక్యూ ఇది, అది, తొక్క, తోలు అని చెప్పి ఒక 150 సబ్‌సెక్షన్స్ క్రియేట్ చేయడం, పనికిమాలిన అవసరం లేని చెత్తంతా బ్రెయిన్‌లోకి ఫీడ్ చేసేయడం. నీ టైం వచ్చింది ఇప్పుడు ఆన్సర్ చేయరా అంటే రాట్ హోల్ కంట్రీస్ ఆర్ ద ప్రాబ్లమ్. అదేదో వాటెవర్ హోల్ యూ సెడ్. We don't need anybody's validation. And as a taxpayer of the country, I have the right to criticize. And rightfully so, uncle. నువ్వు అఫెండ్ అయితే అది నీ ఇష్టం. ఏం చేస్తావు మాక్సిమం? నువ్వు ఇచ్చిన స్టేటస్ క్యాన్సిల్ చేస్తావు. చేసుకో, వెళ్ళిపోమంటావు. నేను వచ్చినప్పుడే యూనివర్సిటీలో మా మేడంకి చెప్పిన, లేదు మేడం నేను 4 రోజులే ఉంటా ఈడ, టైం రాగానే నేను బయలుదేరి వెళ్ళిపోతా అంటే, మొత్తం చదువు అయిపోయినాక నాకు ఒక మాట చెప్పింది, ఈ దేశం బిల్డ్ చేసుకుందే టాలెంట్ మీద. నువ్వు ఇంత దూరం వచ్చావు, ఒక ఎగ్జామ్ రాసావు, ఇక్కడ కూడా మంచి వాట్ ఎవర్ పొజిషన్లో ఎగ్జామ్ క్లియర్ చేసావు, నువ్వు వెళ్తానన్నా కానీ నేను ఈ సిస్టమ్ వెళ్ళనివ్వదాను. సరే, నా స్టోరీ ఆ తర్వాత ఏం జరిగింది ఇంకెప్పుడైనా మాట్లాడదాం. కమింగ్ బ్యాక్ అంకుల్, ఇప్పుడు ఇంపార్టెంట్లీ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం, స్మోకింగ్ బ్యాన్ చేస్తేవి కానీ గాంజా లీగల్ చేస్తేవి. నీకు దానికి ఏజ్ లిమిట్లా, దానికి పబ్లిక్ స్పేసెస్లో చిన్న స్పేస్ కన్ఫైన్ చేసేవి, వేపులు లీగలైజ్ చేస్తేవి, బ్రౌనీస్, హ్యాష్ బ్రౌనీస్ లీగలైజ్ చేస్తేవి. అందరికీ తెలిసి ఏం జరుగుతుంది అనేది. అవన్నీ చెక్లో పెట్టవు. చైల్డ్ హరాస్మెంట్స్, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం, చైల్డ్ పోర్నోగ్రఫీలో నెంబర్ 1 ఈ కంట్రీ. పక్కనోడికి నీతులు చెప్పే కంటే ముందు మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి అంకుల్, చూసుకోవాలి, చాలా అవసరం. లేదంటే ఇలాగే ఈ సిస్టంలో పనిచేసినోడే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం బిఫోర్ యూ టాక్ అబౌట్ మేరా భారత్ మహాన్, థింక్ ట్వైస్. ఇంకా ఏదన్నా పాయింట్స్ నాకు గుర్తొస్తే నేను షార్ట్ రూపంలో మీ దగ్గర తిరిగి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అంకుల్. జై హింద్.